అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లకారాలతో మాట్లాడాడు. నారా చంద్రబాబు నాయుడు గారిని లకారాలతో తిట్టాడు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు. నువ్వు పోరాటం చేస్తావా? నువ్వు 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రి ఇన్ని సమావేశాలు చంద్రబాబు నాయుడిని ప్రజలు మన అరసులో తిప్పిలు కొట్టారు. మరలా ముసోడు లక్కూడదు. అదే తెలియపరచాలి. ఆ దగ్గర వాసుకుంటే పప్పు లోకేష్ వాడు బయలుదేరుతున్నాడు. అలాంటి కూడా పవన్ కలిగేలాగా మనం బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటాం. పవన్ కళ్యాణ్ వస్తే ప్యాకేజ్ పౌస్తాం. చంద్రబాబు చెప్పు చేస్తున్నాడు. నువ్వు నాయకుడైనా నువ్వు మాట్లాడే మాటలు పెద్ద చేసే పనులు ఒక. దాంతోపాటు ఆయన రేషన్ బియ్యం 100 టన్నులు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసిన కేసులో దొంగతనం. డ్రగ్స్ని ఇంపోర్ట్ చేసి ఈ పిల్లలకి కాలేజీలకి వాటికి సప్లై చేసిన దాంట్లో కూడా ఇతను మెయిన్ డౌన్ అని ఆల్రెడీ కాకినాడలో పుకార్లు ఉన్నాయి. చాలామంది నోటిని వినిపిస్తుంది. దాంతోపాటు మనోడు కూడా ఏదో సెటప్ ఉంది. ఇంకొక అమ్మాయిని ఏదో ట్రాప్ చేశాడు. ఆ అమ్మాయికి ఒక కుర్రోడు పుట్టాడు. అదే ఇంకొక కథ ఉంది. ఇతను కాకినాడలో కబ్జా చేసిన భూముల లిస్టు తీస్తే నాకు తెలిసి ఆ భూముల వాల్యూలో జగన్ రెడ్డిని కూడా ఇతను ఆస్తులు మించిపోయినా మనం ఆశ్చర్యపోకర్లే. వేల కోట్ల రూపాయలు. ఎక్కడన్నా ఒక చోట ల్యాండ్ ఖాళీగా ఉందంటే అక్కడికి మనోడు కొంతమంది రౌడీలు మెయింటైన్ చేస్తుంటాడు. కాకినాడలో వాళ్ళు కొంతమంది ఎస్సీ సర్టిఫికేట్లు రెడీగా పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఎవడన్నా ఏమనంటే కేసేటేద్దామని వాళ్ళు పంపించేయటం ముందు కబ్జా చేసేయండి రా పలానా సిబిసిఎన్సి క్రిస్టియన్ ప్రాపర్టీ అట అలా పడుందిరో 200 కోట్ల ఆస్తి ఎప్పటి నుంచో దాన్ని చూస్తుంటే జాలేస్తుంటారు నాకు. ఎలాంటారా దాని సంగతి ఏంటి తేల్చండి అన్నాడు. ఎలాంటి వచ్చి పడిపోయారు అంతే. ముందు రోజు 50 మంది, తర్వాత రోజు 200 మంది, ఆ తర్వాత రోజు 300 మంది ఆడోళ్ళు గేడోళ్ళు మొత్తం తీసుకొని దాన్ని కబ్జా చేసే నాకు పట్టపగలు. అక్కడ మహాసేన ఉంది కాబట్టి అక్కడ ఉన్న జనాలందరిలో చైతన్యం తీసుకొచ్చి క్రైస్తవులందరూ 10,000 మంది రోడ్డు ఎక్కితే దాన్ని అతను కబందాస్తాల నుంచి కాపాడగలిగాం. వెంటనే ఇంటి మీద రౌడీలు బెదిరించండి, చంపేస్తామని చెప్పండి. చంపేద్దామంటే ఎవడరా ప్రాణం విలువ లేనుడు ఎవడుంటాడు, చంపేద్దామని చెప్పండి రాయించండి అని నన్నే బెదిరించాడు. ఇంకెంతమందిని బెదిరించి ఉంటాడు. నేనంటే నా వెనకాతల నాకు కూడా ఒక సెటప్ ఉంది కాబట్టి తట్టుకుని నిలబడగలిగాను. మరి మిగతా వాళ్ళు ఒక సాధారణ గవర్నమెంట్ ఉద్యోగి అతని ముందు నిలబడగలడా? ఒక సాధారణ వ్యాపారస్తుడు నిలబడగలడా? వాళ్ళ భూములు కబ్జా చేసుకుంటూ పోతుంటే పక్కనున్న రూరల్ కాకినాడలో ఇతని కబ్జాలు, పక్కనున్న పెద్దాపురంలో ఇతని కబ్జాలు, ఇక్కడెక్కడ ఉన్న జగ్గంపేటలో ఇతని కబ్జా. ఇక తూర్పుగోదావరి జిల్లాకి 2వ జగన్లో మెయింటైన్ చేశాడు. ప్రెస్ ముందుకు వచ్చాడంటే మన వాళ్ళు అక్కరాలే. ఏడి ద్వారంపూడి, వేరారియో ద్వారంపూడి, ఏది నీ మాటలో ఉన్న ఆ రంజుతనం ఏది? అలాంటి వాళ్ళందరూ మోగపోవడానికి కారణం రెడ్ బుక్ అండి. అలాంటి వాళ్ళు కబ్జాలు ఆగటానికి, రౌడీజం ఆగటానికి కారణం రెడ్ బుక్. రెడ్ బుక్ అంటే ఆషామాషి కాదు. ఎంతోమంది కొమ్ములు తిరిగిన గోండాలని కొమ్ములు ఇరిచి మూలను కూర్చోబెట్టింది వేళ. రాష్ట్రం ప్రశాంతంగా ఉంది ఈరోజు. దాడులు జరుగుతున్నాయి ఎక్కడన్నా? అయినా అక్కడక్కడ తెలుగుదేశం కార్యకర్తలను చంపుతున్నారు. ఇంకా అంటే సావలేదు రౌడీని పూర్తిగా. ఆయన ఒకడి మీద దృష్టి పెట్టుకుంటూ వస్తున్నాడు. ఇంకా ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా సెట్ అయిపోతారు. కేవలం 2-3 నెలల టైం ఇస్తే చాలు లోకేష్ గారికి. 2-3 నెలల టైంలో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే అంటే ఏటో చూపించేస్తాడు మీకు సినిమా 70mm.